ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, తోటి విశ్వాసులారా, యేసుప్రభు నామములో మీ అందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను. గత వారమంతా కాచి కాపాడిన దేవాది దేవునికి వేలాది వందనాలు, కృతజ్ఞతలు మనందరి పక్షంగా నేను తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి తిరిగి మళ్ళా ఈ జీవవాక్య ధ్యానించే అవకాశం ఇచ్చినందుకు దేవునికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు మనం తెలియజేసుకుందాం. ఈరోజు మన యొక్క ధ్యానవాక్య భాగంగా హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనాన్ని ధ్యానం చేద్దాం. 6వ అధ్యాయం 6వ వచనం. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమై ఉన్నది. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకార యోగ్యంగా చేయమని యేసునామమును అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలరా, తోటి విశ్వాసులారా, ఈరోజు మనం వినే వాక్యానికి ఒక చిన్న క్యాప్షన్ పెట్టుకుందాం. ఏది దేవునికి ఇష్టం? ఏది దేవునికి ఇష్టం? నేను హోషేయ 6:6 కదండి చూస్తున్నాం. నేను బలిని కోరను గాని కనికరమనే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. ఈ మాటలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో కొన్ని బలులు చూస్తాం మనం. కొన్ని బలులు నిర్గమాకాండం 34వ అధ్యాయం 25వ వచనంలో పస్కా బలి చూస్తాం. లేవీకాండం 22వ అధ్యాయం 29వ వచనంలో కృతజ్ఞతార్పణల బలి చూస్తాం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనంలో ఈ సంవత్సరం అంతా కాపాడినందుకు దేవునికి వందనాలు అర్పించేటువంటి ఒక బలి. అలాగే యెషయా గ్రంథం 50వ అధ్యాయం 5వ వచనం చూస్తే నిబంధన సంబంధమైన బలి, నిబంధన బలి లేదా నిబంధన సంబంధమైన బలి, ఇన్ని రకాల బలులు చూస్తాం. ఇంకా కొన్ని వేరే వేరే బలులు కూడా ఉంటాయి. ఇవి ఇంపార్టెంట్ అయినటువంటి బలులు. అయితే నిర్గమాకాండం 34వ అధ్యాయం 15వ వచనంలో దేవునికి ఇష్టం కాని ఇంకొక బలి ఉంది. ఇవన్నీ ముందు చెప్పినవన్నీ ఇష్టమైన బలులు. నిర్గమాకాండం 34వ అధ్యాయం 15వ వచనంలో ఆయనకి ఇష్టం కాని బలి. ఆయన ఏం చెప్పారంటే, ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడు. నువ్వు ఏ దేశంలో ఉంటావో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ ప్రత్యేకత నువ్వు కాపాడుకోవాలి. ఏ దేశపు నివాసులతో కూడా నీవు కలవడానికి వీల్లేదు. ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడుము. వారు ఇతర దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించుచున్నప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడలను నీవు వాని బలిద్రవ్యమును తినకుండా చూచుకో. ఇది నాకు ఇష్టం లేదు అని చెప్పారు ఆయన. ఇంకొక బలి కూడా ఉంది ఆయనకి ఇష్టం లేని బలి. అది ఎక్కడంటే సంఖ్యాకాండం 25వ అధ్యాయం 2-3 వచనాలు. ఆ స్త్రీలు, అంటే మోయాబు దేశపు స్త్రీలు, తమ దేవతల బలులకు ప్రజలను పిలవగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించరి. ఇశ్రాయేలు ప్రజలు చేసిన తప్పు, పాపం, పొరపాటు. మోయాబు దేశంలో ఉంటున్నారు, కరెక్టే. ఆ స్త్రీలు వీరిని పిలిచి ఆ బలి అర్పించినప్పుడు ఆ బలి పదార్థాలు వీరు భుజించారట. అది 2వ వచనం. 3వ వచనం, అట్లు ఇశ్రాయేలీలు బయల్పెయోరుతో కలుసుకున్నందున వారి మీద యెహోవా కోపము రగిలెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది దేవునికి ఇష్టం అయిన బలి అని ఒక చిన్న క్యాప్షన్తో మనం వాక్యం వింటున్నాం కదండి. కనుక చాలా రకాల అర్పణలు, సమర్పణలు, బలులు ఇవన్నీ ఉన్నాయి. కానీ అన్నీ ఉన్నాయి కనుక మిగతా వారు కూడా బలులు అర్పిస్తున్నారు కనుక ఇది ఒకటి అనుకుని దాంతో దీంతో సమానం అని చెప్పి నువ్వు దాన్ని దీంతో కలపడానికి వీల్లేదు. ఈ ప్రత్యేకత ఇదే, ఈ గౌరవం ఇదే, ఈ పద్ధతి ఇదే. ఆయన ఏం చెప్పారో అలా చేయటమే. కనుక ఆయన ఏమన్నారంటే, బలిని కోరను కానీ ఆయన ఏం కోరుతున్నారంటే కనికరాన్ని కోరుతున్నాను. ఈ బలి అనే దానిని జబక్ అనే మాటతో వాడారు హీబ్రూ భాషలో. ఇప్పుడు ఈ కనికరం అనే దగ్గరకు వచ్చేటప్పటికి ఖెసెద్ అనే మాటతో వాడారు. ఖెసెద్. ఈ ఖెసెద్ అనే మాటకి, కనికరం అనే మాటకి కొన్ని అర్థాలు, ఆ ఖెసెద్ అనే మాటకి కొన్ని అర్థాలు మనం చూస్తాం. ఒకటి కైండ్నెస్, దయగలిగి ఉండటం. లవింగ్ కైండ్నెస్, ప్రేమ కలిగిన దయతో ఉండటం. మర్సీ, అలాగే గుడ్నెస్, మంచితనం.
ఫెయిత్ఫుల్నెస్, విశ్వాస్యత, ఏమంటే ప్రేమ, లవ్, ద యాక్ట్ ఆఫ్ కైండ్నెస్, కనికరయుత కార్యం, కనికరయుత కార్యం. ఇన్ని అర్థాలు ఉన్నాయండి. నేను బలిని కోరువాడను కానీ కనికరమునే కోరుచున్నాను అనే మాట, దాని తర్వాత దహన బలుల కంటే యెహోవాను గూర్చిన జ్ఞానము నాకు ఇష్టం అయినది అని ఆయన చెప్పిన మాటల యొక్క అర్థాన్ని మనం ధ్యానం చేస్తున్నాం ప్రియులరా. కనుక ఇది 136వ కీర్తన గనక మనం చూస్తే 136వ కీర్తనలో దేవుని గుణం తెలియజేయడానికి ఈ పదం 26 సార్లు, ఈ కనికరమైనటువంటి పదం 136వ కీర్తనలో దేవుని యొక్క గుణశీలం తెలియజేయడానికి 26 సార్లు వాడబడినటువంటి ఈ పదం, కనికరమైనటువంటి పదం. ఆదికాండం 19:19లో లోతు అంటాడు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చి ఉన్నది, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీదకు వచ్చి ఉన్నది, నా ప్రాణమును రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను నేను ఘనపరిచితని. ఈ కనికరం అనేది ఎంత గొప్పది అంటే, కొన్నిసార్లు ఇందాక మనం చెప్పుకున్నటువంటి అర్థాలు, ఒక్కొక్క అర్థాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దాని వెనక ఉన్నటువంటి దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశం, దాని వెనక ఉన్నటువంటి దేవుని యొక్క తలంపులు, ఆయన యొక్క ఉదార గుణం, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు లోతు అక్కడ సొదొమ గుమొర్రా ప్రాంతాల్లో ఉన్నాడు. ఇంచుమించుగా అక్కడ వారితో కలిసిపోయాడు. తన 2 కుమార్తెలు అక్కడ ఉన్నటువంటి వారిని చేసుకున్నారు. ఇంకొక 2 కుమార్తెలకు వివాహం కావాలి. విషయం ఏంటంటే, ఇప్పుడు అక్కడే ఉన్నాడు కనుక యాక్చువల్గా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నిటికీ అలవాటు పడి ఉండాలి. పైగా బైబిల్లో లేదు, కానీ నేను ఆయన గురించి ధ్యానం చేస్తున్నప్పుడు ఒక భక్తుడు రాసింది ఏంటంటే, ఆయన ప్రతిరోజు ఊరి గవిని దగ్గర ఉండేవాడటండి న్యాయం చెప్పడానికి. ఎవరైనా మాకు ఇబ్బంది అయిందండి, అన్యాయం అయిందంటే, నష్టం కలిగిందంటే వారికి న్యాయం చెప్పడానికి ఇంచుమించుగా ఒక రాజులాగా వెలిగాడు అక్కడ. కానీ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి దుర్భర పరిస్థితి నుంచి దేవుడు ఈ కుటుంబాన్ని తప్పించడానికి చేస్తున్న ప్రయత్నంలో, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీదకు వచ్చి ఉన్నది, నా ప్రాణమును రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను నేను ఘనపరుస్తున్నాను. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ వేళ లోతును మాత్రమే కాదండి, ఇవాళ మన పరిస్థితుల్లో కూడా, ఇవాళ మన జీవితాల్లో కూడా ఇవన్నీ దొరుకుతూనే ఉన్నాయి. ఎందుకంటే మన చుట్టూ ఉన్న ప్రజల యొక్క ప్రభావం మన మీద తప్పకుండా ఉంటుంది. ఒకవేళ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క అలవాటు ఉంటుందండి. తెలంగాణ వెళితే, రాయలసీమ వెళితే, అలాగే మన గుంటూరు ప్రాంతానికి వెళితే, ఇక వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో, ఇప్పుడు వైజాగ్లో, లేకపోతే అటు శ్రీకాకుళం వైపు వెళితే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి ఆచార వ్యవహారాలు ఉంటాయి. ఆ ప్రజలు వాటికి అలవాటు పడిపోతారు. మెల్లగా దేవుని బిడ్డలు కూడా వాటికి అలవాటు పడిపోతున్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు, నాకు అది ఇష్టం కాదు. మీరు ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా మీ ప్రత్యేకతను మీరు కాపాడుకోవాలి, అంతే తప్ప వారితో మీరు మిళితం అయిపోకూడదు, వారితో మీరు కలిసిపోకూడదు అనేటువంటి ఒక హెచ్చరిక ఆయన ఇస్తున్నాడు. అందుకనే నిర్గమకాండం 15వ అధ్యాయం 13వ వచనం చూస్తే, నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతునే. మోషే దేవునితో అంటున్నాడు, నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప వల్ల నేను బయటకు తోడుకొని వచ్చాను, ఇవాళ నేను నడిపిస్తున్నాను. నీవు నీ బలము చేత వారిని నీ పరిశుద్ధ ఆలయమునకు నడిపించితివి. అప్పటికి ఆలయం ఎక్కడుందండి? దేవాలయం ఎక్కడుంది? కొంతకాలం గుడారంలో దేవుని యొక్క సన్నిధిని ఉంచి ఆరాధించారు. ఆ తర్వాత సొలొమోను మహారాజు కాలంలో దావీదు కూడా దేవాలయం నిర్మించే అవకాశం దేవుడు ఇవ్వలేదు, సొలొమోను నిర్మించాడు. దావీదు అడిగినా కూడా కాదన్నాడు దేవుడు. కానీ ఇక్కడ మోషే అంటున్నాడు, నీ పరిశుద్ధ ఆలయమునకు వారిని నడిపించితివి. ఎక్కడుంది ఆలయం? ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే హోలీ హ్యాబిటేషన్ అని ఉందండి. హోలీ హ్యాబిటేషన్ అంటే ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఉనికి, దేవుని యొక్క సన్నిధి ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఆయన యొక్క దేవాలయం, అక్కడే ఆయన యొక్క సన్నిధి, అక్కడే ఆయన యొక్క మందిరం, అక్కడే ఆయన యొక్క గుడారం. మనం జ్ఞాపకం చేసుకోవాలి. వీళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు వీరి ప్రార్థన, వీరి మొర దేవుడు విన్నాడు. కానీ అక్కడ ఆయన తన సన్నిధిని వారికి కనపరచలేదు. కానీ ఇప్పుడు
ఎర్ర సముద్రం దాటిన తర్వాత ప్రతి నిమిషం ప్రతి క్షణం ఆయన తన యొక్క సన్నిధిని వారికి కనపరుస్తూనే ఉంటే మోషే అంటాడు, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధ ఆలయమునకు నడిపించితివి. అంటే ఇప్పుడు అయ్యా మీరు ఎక్కడైతే ఉన్నారో, మీ సన్నిధి ప్రభావం ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళటమే మాకు ఆలయం అనేటువంటి మాట ఎంత శ్రేష్టమైన మాట మోషే నోట్లోంచో. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనాన్ని మనం గమనిస్తే, చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నిన్ను నేను ప్రేమించుచున్నాను. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై నాతో ఇలాగన్నారు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల నేను కృప చూపుతున్నాను. ఎప్పుడు ఆ వేళ ఇర్మియాతో చెప్పిన మాట ఇవాళ మనతో కూడా చెప్తున్నారు. ఎప్పుడు అంటే ఆయన సన్నిధిలో ఆయన ఉండమన్నట్టుగా, ఆయన నడవమన్నట్టుగా, ఆయనకి ఇష్టమైన రీతిగా మనం జీవించినప్పుడు ఆ శాశ్వతమైన ప్రేమ విడువక ఎడబాయక చూపేటువంటి ఆ ప్రేమ కృపను మనం అనుభవించగలుగుతాం. దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకుని ఇదే సరైందని నేను అనుకుని నా ఇష్టానుసారంగా నేను జీవించడం వలన ఉపయోగం లేదు. నా ఇష్టానుసారంగా జీవించడం వలన నేను కష్టంలోనూ నష్టంలోనూ పడతాను అనేటువంటి మాట. అయితే ఈ కృప అనేది, నేను కనికరము అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదండి. ఇది 51వ కీర్తన 1వ వచనంలో, దేవా నీ కృపచేత నన్ను కరుణింపుము, నీ కృపచేత నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచు. ఎన్నో దొరిలే నా జీవితంలో, చాలా దొరికిపోతున్నాయి. అయితే నువ్వు కనికరము గల దేవుడవు కదా. అందుకనే ఆ కనికరము అనేటువంటి మాటకు ప్రారంభంలో ఆ ఖెసద్ అనే మాటకు చాలా అర్థాలు, ఏవేవి అర్థాలు అయితే చెప్పబడ్డాయో ఆ అర్థాలన్నీ కూడా మీకు నేను జ్ఞాపకం చేశాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. ఎందుకంటే తెలుసుకొని తెలియక కొన్ని జీవితంలో దొర్లిపోతూనే ఉంటాయి, జరుగుతూనే ఉంటాయి, సంభవిస్తూనే ఉంటాయి. వాటన్నిటిలో కూడా ఆయన కనికరం లేకపోతే మనం ఏమవుతాం, మన గురించి మనకే తెలియని పరిస్థితి అని ఈ సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే 86వ కీర్తన 13వ వచనం చూస్తే, ప్రభువా నా దేవా నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. ప్రభువా నా దేవా నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. పాతాళ అగాధము నుండి నా ప్రాణమును తప్పించాను. అందుకని నేను చేసిన తప్పులు, అవిధేయత, పాపం, తిరుగుబాటు ఇవన్నీ కూడా నన్ను నరకప్రాయునిగా చేస్తుందా తప్ప నాకు వేరే దారి లేదు. కానీ నీవు నాకు కనికరించావు కనుక వాటన్నిటిలో నుంచి కూడా నేను తప్పించబడుతున్నాను. ఏమంటే ఇంకా కొంచెం ముందుకు వెళితే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనం చూస్తే, కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించే తన బలమును అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధన సిద్ధపరచువాడనియు, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మదగిన దేవుడనియు, తన్ను ద్వేషించు వారిలో ప్రతి వారికి దండన విధించువాడనియు నీవు తెలుసుకునవలెను. ప్రేమించే వారికి కృప చూపిస్తారు, విధేయత చూపని వారికి, అవిధేయులుగా ఉండేవారికి, ప్రేమ చూపని వారికి దండన విధింపబడుతుంది. అంచేత ఏది దేవునికి ఇష్టం? మనల్ని మనమే ఈ వింటున్న వాక్యాన్ని బట్టి మనల్ని మనమే జడ్జి చేసుకోవడానికి, మనల్ని మనమే సరి చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలని మీకు మనవి చేస్తున్నాను. కనుక బలిని గురించి 2 మాటలు నేర్చుకున్నాం, ఆయన కనికరాన్ని గురించి 2 మాటలు నేర్చుకున్నాం. 3వ మాట మళ్ళీ ఒకసారి వాక్యం జ్ఞాపకం చేస్తున్నాను. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమై ఉన్నది. జ్ఞానము, నాలెడ్జ్. డాత్ అనేటువంటి హీబ్రూ పదాన్ని వాడారు. డాత్ అంటే తెలుసుకొనుట, నేర్చుకొనుట, ఇన్సైట్, ఆంతర్యంలో అంతర్గతంగా ఉండేటువంటి అర్థాన్ని గ్రహించటం, దేవుని గురించిన జ్ఞానము. ఏమండి, ఈ జ్ఞానం అనే పదం సామెతల గ్రంథంలో 91 సార్లు, ఆ 31 అధ్యాయాల్లో కూడా 91 సార్లు వ్రాయబడింది, లేకపోతే చెప్పబడింది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 3-4 వచనాలు చూస్తే, ఈ వివేచన వలన ఈ జ్ఞానము అనేది స్థిరపరచబడుతుంది.
తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. ఈ మాట బాగా గమనించండి. వివేచన వలన అది స్థిరపరచబడును. ఏది? జ్ఞానం. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. ఎలాగా? మనకు అర్థం కాదు. అర్థమవుతుంది. ఎలాగ అర్థమవుతుంది అంటే, బెసలేలు గురించి మనం చూస్తామండి. దేవుని యొక్క సన్నిధి ఉండడానికి ఒక గుడారాన్ని నిర్మించాల్సిన పరిస్థితుల్లో ఆ బెసలేలకు దేవుడిచ్చినటువంటి జ్ఞానం నిర్గమకాండం 31వ అధ్యాయం 3వ వచనంలో కానీ 35వ అధ్యాయం 31వ వచనంలో కానీ ఈ మాటలు చక్కగా వ్రాయబడ్డాయి. యెహోవా ఊరు కుమారుడును హూరు మనవుడునైన ఊరు కుమారుడు హూరు మనవడు హూరు మనవుడునైన బెసలేలును పేరు పెట్టి పిలిచి, విచిత్రమైన పరులు కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకును, రత్నములు సానబెట్టుటకును, చెక్కుటకును, విచిత్రమైన పనులన్నిటి చేయుటకును, వారికి ప్రజ్ఞ వివేకములు కలుగునట్లు దేవుని ఆత్మతో వారిని నింపి ఉన్నాడు. ఎవరిని? ఈ బెసలేలు అనేటువంటి ఆయన్ని. కనుక దేవుని గూర్చినటువంటి జ్ఞానం అది మనం సంపాదించే ప్రయత్నం చేయాలి. లోక సంబంధంగా మనం సంపాదించవచ్చు, కష్టపడి చదివి లేకపోతే చూసి నేర్చుకుని గ్రహించి ఈ రకంగా. కానీ ప్రియులారా, దేవుని జ్ఞానం అలా కాదండి. ఆయనను వెతికినప్పుడు, ఆయనను వెంటాడినప్పుడు, ఆయనతో ఉన్నప్పుడు మాత్రమే ఇది దొరుకుతుంది తప్ప వేరు ప్రయత్నాల ద్వారా దొరకదు. అందుకనే ఎవరైనా సరే దేవుని గురించి తెలుసుకోవలసిందే. ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఆయన సృష్టికర్త. దేవుని గురించిన జ్ఞానం లేదనుకోండి, మన జీవితంలో తప్పులు దొర్లిపోతాయి, పొరపాట్లు దొర్లిపోతాయి, పాపం దొర్లిపోతుంది. చూసారా? ఎప్పుడైతే దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటామో, ఈ తప్పులు, పొరపాట్లు, పాపం అనేవి దొరలకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. ఏమండి? దేవుని గురించినటువంటి ఈ జ్ఞానం మనకి కలగాలి అంటే, దేవునిలో ఉన్నటువంటి అనుభవాన్ని మనం సంపాదించాలి. దేవునితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మూడవది ఎన్కౌంటర్ అనే మాట అంటే దేవునిని ఎదుర్కోవటం. వీటి ద్వారా దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పొందగలుగుతాం అనేటువంటి విషయాన్ని ఈ సమయంలో, అది నిర్గమకాండం 24వ అధ్యాయంలో బిలాము గురించి మనం చూస్తామండి. బిలాము గురించి అంతవరకు మామూలు వాడే, కానీ ఎప్పుడైతే దేవునితో ఎన్కౌంటర్ అనేది జరిగిందో, లేకపోతే దేవుని ఎదుర్కోవటం జరిగిందో, తన జీవితం, బ్రతుకు మారిపోయిన పరిస్థితి మనం చూస్తామండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 11వ వచనంలో అంటారు, తనకున్నటువంటి అనుభవం చేత దేవుని జ్ఞానాన్ని నేను తెలుసుకోగలిగాను. సామెతలు 9:10 అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము అనే మాట మనం చూస్తాం. కనుక నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. ఆయనను గూర్చినటువంటి జ్ఞానం ఆయనకి ఇష్టం, మిగతాయన్ని కాదండి. మిగతావన్నీ ఏదేదో చేసి మనం ఆయన జ్ఞానాన్ని సంపాదించడం కుదరదు. అలాగే బలులు అర్పించవచ్చు, దహన బలులు అర్పించవచ్చు, కానీ వాటి వల్ల కాదు. కానీ వీటికంటే మించి ఆయన కనికరం కోరుతున్నాడు. దానికంటే మించి ఆయనను తెలుసుకోవటం వల్ల ఆ జ్ఞానాన్ని కలిగి ఉండటం అనేది మన జీవితాలకు అవసరమని ఈ సమయంలో ఆయన మనకు జ్ఞాపకం చేస్తున్నారు. కనుక ఈ జ్ఞానం మనకు ఎలా దొరుకుతుందంటే, యేసు ప్రభుని మనం వెంబడించాలి. ఎవరైతే యేసు ప్రభుని వెంబడించారో వారు ఈ జ్ఞానాన్ని పొందారు. ఏమంటే, క్రీస్తుని వెంబడించడం వల్ల జ్ఞానం మనకు దొరుకుతుంది. 119వ కీర్తన 66వ వచనం చూస్తే, నేను నీ ఆజ్ఞలందు నమ్మిక ఉంచి ఉన్నాను. 119వ కీర్తన 66వ వచనం, నేను నీ ఆజ్ఞలయందు నమ్మిక ఉంచి ఉన్నాను. మంచి వివేచన, మంచి జ్ఞానము నాకు నేర్పము అయ్యా. నేను నీ ఆజ్ఞలను అనుసరించి నడుస్తున్నాను కనుక మంచి వివేచన, మంచి జ్ఞానం నాకు నేర్పించు. ఆజ్ఞలయందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో వారు
ఈ స్థితిని పొందగలుగుతారు. కనుక దేవుని గూర్చినటువంటి జ్ఞానాన్ని సంపాదించుకునే ప్రయత్నం మనం చేద్దాం. ప్రియులారా, లోక సంబంధంగా చాలా ఉన్నాయండి నేర్చుకోవాల్సినవి, తెలుసుకోవాల్సినవి. వాటి వల్ల పెద్దగా ఉపయోగం ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఉంటుంది, కానీ అవి మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాయో మనకు తెలియదు, ఎక్కడికి నడిపిస్తాయో మనకు తెలియదు. కానీ దేవుని గురించినటువంటి ఆలోచనలతో మనం ముందుకు వెళ్ళగలిగితే, ఎందుకంటే యోబు గ్రంథం 21వ అధ్యాయం 22వ వచనంలో, ఎవడైనాను దేవునికి జ్ఞానము నేర్పునా, విన్నారండి? మనకు ఎవరైనా నేర్పవచ్చు, మనం నేర్చుకోవచ్చు, కానీ దేవుడికి ఎవరో నేర్పేవారు లేరు, ఆయనకు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎవడైనాను దేవునికి జ్ఞానము నేర్పున పరలోక వాసులకు ఆయన తీర్పు తీర్చును కదా. పరలోక వాసులు అంటే దేవదూతలు. దేవదూతలకు కూడా ఆయన తీర్పు తీర్చగలిగేటువంటి జ్ఞానవంతుడు. ఆయనకి ఎవరు జ్ఞానం నేర్పుతారు? కనుక జ్ఞాన సంపన్నుడైన, సర్వ జ్ఞాన సంపన్నుడైన, మితిలేని జ్ఞానం, కొలవలేని జ్ఞానం ఆయన దగ్గర ఉంది. అది మనం నేర్చుకోగలిగితే మన జీవితాలు ధన్యమవుతాయి. ప్రియులారా, మనిషికి డబ్బు చాలా అవసరం. డబ్బు చాలా అవసరం. డబ్బు లేకపోతే మనం బ్రతకలేమని అనుకుంటాం. కానీ ప్రసంగి 7:12 ఒక మాట చెప్పారండి. జ్ఞానము ఆశ్రయాస్పదము. జ్ఞానం అనేది ఆశ్రయించదగింది. ద్రవ్యము ఆశ్రయాస్పదము. ద్రవ్యం అంటే డబ్బు కూడా ఆశ్రయించదగిందే. జ్ఞానము ఆశ్రయించదగిందే, డబ్బు కూడా ఆశ్రయించదగిందే. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము. అయితే జ్ఞానము దాని పొందిన వాని ప్రాణమును రక్షించును. ఇదే జ్ఞానం వలన కలుగు లాభము. ప్రియులరా, మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొన్నిసార్లు డబ్బు మనల్ని రక్షించదండి, కానీ దైవ జ్ఞానం మనల్ని రక్షిస్తుంది. ఇదే ప్రసంగిలో 2వ అధ్యాయం 26వ వచనం చదివి నేను ముగిస్తాను. 2వ అధ్యాయం 26వ వచనం ప్రసంగి గ్రంథం. దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివియు, ఆనందమును అనుగ్రహించును. విన్నారండి నా మాట? చివరి మాట చూసారా? ప్రసంగి 2:26 మనం చూస్తే, దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అంచేత నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది అనే మాట ధ్యానం చేశాం. ఏది దేవునికి ఇష్టం అనే ఆ ప్రశ్న వేసుకుని మన జీవితాలు సరి చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, ఈ మంగళవారం నాడు జీవవాక్య ధ్యానాల ద్వారా మాతో మాట్లాడినందుకు ప్రభువా మీకు వందనాలు. మీ స్వరాన్ని మాకు వినిపించినందుకు తండ్రి మీకు వందనాలు. నిజమే తండ్రి, మీరు బలిని కోరేవారు కాదు. కనుక వాటన్నిటికంటే కూడా నేను కనికరాన్ని ప్రేమిస్తాను. దానికంటే ముఖ్యంగా దేవుని గురించిన జ్ఞానం కలిగి ఉండటం నాకు ఇష్టమైందని మీరు మాకు నేర్పించారు. నీకు వందనాలు. కొంచెం నేర్చుకున్నాం మాకున్న సమయభావాన్ని బట్టి. వింటున్న, వీక్షిస్తున్న మా ప్రియులందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఇగో నాయన, మరి ఆ ఎండల ప్రభావం తీవ్రంగా ఉంది. ఋతుపవనాలు వచ్చాయి అని చెప్తున్నారు, కానీ ఇంకా ఆ ప్రభావం మా మీద పనిచేస్తుందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఏ ప్రాంతాల్లో ఈ మిక్కటమైన ఎండ తీవ్రత వల్ల చాలామంది ప్రాణాలు పోతున్నాయి నాయన. చాలామంది చనిపోతున్నారు, సిక్ అవుతున్నారు, రకరకాల వ్యాధి బాధలతో సతమతం అయిపోతున్నారు. జ్ఞాపకం చేసుకో. తిరిగి మళ్ళీ ఒక చల్లని వాతావరణాన్ని, వర్షంతో కూడిన వాతావరణాన్ని దయచేయి. మరి ఈ సంవత్సరం ఆ ఎల్నినో ప్రభావం వల్ల సరైన వర్షపాతం ఉండకపోవచ్చు. దానివలన మామూలు పంటల కంటే కూడా మెట్ట పంటలు వేసే ప్రయత్నం చేయండి అనేటువంటి మాట ప్రభుత్వం ద్వారా వింటున్నాం నాయన. కానీ మీ చిత్తమైతే అన్నీ మామూలుగా జరుగుతాయి. వాతావరణాన్ని క్రమపరచగలిగే దేవుడవు, శుద్ధి చేయగలిగేవాడవు, సరైన రీతిలో మా అవసరాలకు సరిపడే పరిస్థితిని ఇవ్వగలిగేవాడవు నీవే. నీకే వందనాలు. మా కుటుంబాలన్నీ దీవించండి. ప్రియులేక ఉద్యోగాల్లో, వృత్తి, వ్యాపారం, వ్యవసాయ రంగాల్లో కూడా తోడుగా నడిపించు. బిడ్డలేక చదువులు తోడుగా ఉండండి. తెలివితో, జ్ఞానంతో, జ్ఞాపశక్తితో నింపండి. నూతనమైన తరగతుల్లోకి వెళుతున్నారు, వారందరినీ ఆశీర్వదించి ప్రారంభ దినం నుండి శ్రద్ధగా చదవడానికి తెలివిని, జ్ఞానాన్ని, జ్ఞాపశక్తిని దయచేయండి ప్రభు. అలాగే విదేశాల్లో ఉండే బిడ్డలను కూడా దీవించండి. వారి యొక్క చదువులు, ఉద్యోగాల్లో క్షేమం ఇచ్చి నడిపించు ప్రభు. బలహీనత, అనారోగ్యం, వ్యాధి బాధలు, సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులతో నలిగిపోతున్న వారు ఉన్నారు. ఒక్కసారి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. దానితో పాటుగా
చంటిబిడ్డలు, బాలింతలు, గర్భిణీ, వృద్ధాపులను వారిని కనికరించమని ప్రార్థన చేస్తున్నాను. మా రాష్ట్రాన్ని, దేశాన్ని దీవించండి. మా రాష్ట్ర నాయకులు, అధికారులు, దేశ నాయకులు, అధికారులపైన కృపకుమ్మరించమని నాయన నిశ్చితమై మరొక మంగళవారం ఇలా కలిసి ప్రార్థించే భాగ్యాన్ని ఇమ్మని యేసు నామమున వినయంగా బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చునట్లు భూమి యందు నెరవేరునుగాక. మన దినాహార నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము. సోదరులను తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. మరొక మంగళవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.